వచ్చిండ్రు అటు వికారాబాద్ ఇటు నారాయణపేట అటు మహబూబ్ నగర్ ఇటు రంగారెడ్డి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన నామ ఫలకాలను ఆవిష్కరించారు. అక్కడ ఫోటో దిగేటప్పుడు సార్లు సైలెంట్గా ఉంటారు. మీరు యజ్ఞం అయింది, యజ్ఞం అయిన తర్వాత పూర్ణాహుతిలో అది పూర్ణాహుతి ద్రవ్యం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అగ్నిదేవుడి ద్వారా ఆకాశంలో ఉండే దేవతలకు సమర్పిస్తారన్నమాట. దాన్నే పూర్ణాహుతి అంటారు. మనం ఇల్లు కట్టుకుంటే పూజలు చేస్తాం కదా, ఇదేమో ఒక్కరి ఇల్లు కాదు, ఇద్దరి ఇల్లు కాదు, 30,000 మంది పిల్లలకు తిండి పెట్టే ఇల్లు. తల్లి అంటాం. చెట్టును కూడా పుట్టను, మట్టిని, పిట్టను, మట్టి బెడ్డను, గుట్టను ఏడ చూస్తాడో దేవుడు ఉన్నాడు అనుకుంటాం. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని. అక్కడి అదిగో ఆరతిస్తున్నాడమ్మా. మొన్న పుట్టపర్తికి పోయిండు సారు, ముఖ్యమంత్రి సార్. ఉండవు, ఈర్ష్యలు ఉండవు, అసూయ ఉండదు. అయ్యో నేను ముందున్నా ఇంకోళ్ళు ఎన్నుకున్నారనే బాధ ఉండదు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని మనోహర్ రెడ్డి గారు మరియు మన కొడంగల్ నియోజకవర్గంలో ఎల్లప్పుడూ ప్రజల కార్యకర్తల కష్టాలు తెలుసుకునే మన ఇన్ఛార్జ్ మన తిరుపతి రెడ్డి గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, గురునాథ్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలో త్వరలోనే రాబోతున్న నూతన అక్షయ పాత్ర వంటశాలకు ఈ రోజున ముఖ్యమంత్రుల వారి చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. ఈ బిజీ స్కెడ్యూల్స్ మధ్యన ఈ కార్యక్రమానికి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు. ఇప్పటికే కొడంగల్లో ఒక విశేషమైన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు నా భూతో నా భవిష్యత్ గతంలో ఎవరి నుంచి కాలే రేపెవరి నుంచి కూడా కాదు అన్న నాకు నా సత్యాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తూ, ఇలాంటి గొప్ప నాయకులు 100కో కోటికో పుడతారు, ఎక్కడో పుడతారు అంటాం కదా. ఆ పుట్టింది మన నల్లమల్ల బిడ్డ మన కొడంగల్ కోసం పుట్టింది. కాబట్టి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. మంత్రివర్యులు వాకట్ 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు బీదసాదల ధైర్యం వీడు. ఈనాడు కొడసభ పరిగికి ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా హరే రామ హరే కృష్ణ సంస్థకు సంబంధించిన అక్షయ పాత్ర ఈనాటి మధ్యాహ్న భోజన పథక ప్రారంభోత్సవానికి విచ్చేసిన స్వామీజీలు, వేదిక మీద ఉన్న పరిగి తాండూరు కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ ప్రజాప్రతినిధులు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు రోజు వచ్చినాయి. ఈ 2 ఏళ్లల్లో మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మా అక్కలు నేను అడుగుతున్నా, ఎవరన్నా బస్సులో మీకు టికెట్కు పైసలు అడిగినరా? అక్క ఎవరన్నా అడిగినరా? ఎవరైనా పైసలు ఇచ్చిర్రా? టికెట్ కొనుక్కోనికి ₹1 నన్ను అడిగినరా? ఇవాళ బాజాబ్తా మీరు చెయ్యి అడ్డం పెడితే బస్సు ఆగుతుంది, బస్సు ఎక్కితే మీ ముందల రూపాయి కట్టు అని చెయ్యి చాపే ధైర్యం ఎవరికి లేదు. ఇవాళ బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు, మా సంఘాల సభ్యులకు వ్యాపారాన్ని అందించాలి, ఆర్థికంగా నిలబెట్టాలని ఈనాడు 1000 ఆర్టీసీ బస్సులు మా సంఘాలకు యజమానులు చేసినాం. ఇప్పుడే మా మద్దూరు సంఘానికి ఆర్టీసీ బస్సు కొనిచ్చి ప్రారంభోత్సవం చేసి మద్దూరు మండల ఆడబిడ్డల్ని బస్సులకు యజమానులను చేసినాం. ఉచితంగా బస్సులో ప్రయాణం కాదు, ఆ ఆర్టీసీకి బస్సులోనే కొని కిరాయికి పెట్టి ఆదాయాన్ని సంపాదించే పరిస్థితి ఈ రోజు మా ఆడాతను సహకరించడం వల్ల ప్రతి గ్రామంలో పాఠశాల నడుస్తుంది, ప్రతి మండలంలో చదువుకునే కాలేజీలు వచ్చినాయి. నియోజకవర్గానికి మొత్తానికి ఒక ఎడ్యుకేషనల్ క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇన్ని ఫ్యాకల్టీస్ లేవు, ఇన్ని కాలేజీలు లేవు అక్కడ ఉండే క్యాంపస్లో.
కానీ అదే కొడంగల్లో ఈనాడు వాటన్నిటినీ ఒకే ప్రాంతంలో కేంద్రీకరించి ఈరోజు పనులు ప్రారంభించుకున్నాం. సరిగ్గా 16 నెలలు తిరిగే లోపల ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ హబ్గా దీన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాదు, సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది. ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళని సర్పంచులను చేయకండి. అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలి, గుడి ఉండాలి, బడి ఉండాలి, తాగడానికి నీళ్ళ ట్యాంక్ ఉండాలి, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి, ప్రతి పేద